హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎఫ్ఆర్బి సిరీస్లో పాలిటీ యొక్క క్లాస్ 7లో అయితే ఉన్నాం. సో ఈ క్లాస్ 7లో మనం వచ్చేసరికి పార్ట్ 5 అండ్ పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్ గురించి ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడ బేసికలీ చూడండి, ఏదైతే మన ఎఫ్ఆర్బి సిరీస్ అనేది ఉందో అది కొంచెం ఏంటంటే మధ్యలో బ్రేక్ అనేది రావడం జరిగింది. సో బ్రేక్ అనేది కాదు, నేను ఏంటంటే ఇంటెన్షనలీ ఏంటంటే దాన్ని కొంచెం హోల్డ్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఓకేనా, ఏవైతే ఈ ఎఫ్ఆర్బి సిరీస్ ఉందో సో ఈ సిరీస్ అనేది చాలా తక్కువ మంది ఏంటంటే చూడడం అనేది జరుగుతుంది. సో మేజర్గా ఒక మ్యాక్సిమం తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో 1000 వ్యూస్ కంటే ఎక్కువ వెళ్ళడం లేదు. ఓకేనా. సో దీనికంటే బదులుగా నేను వేరే ఏదైతే స్ట్రాటజీస్ ఉంటాయో మీకేంటంటే అవే ఇష్టం ఉన్నాయి. ఏదైతే ప్యూర్ కంటెంట్ కాకుండా మీకేంటంటే స్ట్రాటజీస్ ఇది చేస్తే మీకేంటంటే ఒక 10 మార్కులు పెరుగుతాయి, అటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. సో ఆ వీడియోస్ అనేవి చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఏంటంటే ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే స్పెసిఫికల్గా కామెంట్స్ అనేవి చేస్తున్నారు. సార్ మేమేంటంటే ఏదైతే ఈ ఎఫ్ఆర్బి సిరీస్ ఉందో ఇది ఏంటంటే బాగా ఫాలో అవుతున్నాం, ఇది మాకు బాగా అర్థమవుతుంది, ఇది మాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంది, ఇది కంటిన్యూ చేయండి ఆపద్దని చెప్పేసి చాలా మెసేజెస్ అనేది చేయడం తర్వాత మనం ఏంటంటే ఈ సిరీస్ అనేది మళ్ళీ స్టార్ట్ అనేది చేసాం. సో ఇదేంటంటే మ్యాక్సిమం నేను ఏంటంటే కంప్లీట్ అనేది చేస్తాం. సో ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటి అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది దగ్గరగా ఉంది. మేబీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కంటే ముందు నేను ఏంటంటే ఈ పర్టికులర్ ఎఫ్ఆర్బి సిరీస్ అనేది కంప్లీట్ అయితే చేసేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు లెట్ us స్టార్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్ us స్టార్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మైండ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క మైండ్ మ్యాప్ అండ్ దాంతోపాటు ఏదైతే గవర్నర్ యొక్క మైండ్ మ్యాప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అవునా. సో ఇక్కడ మనము ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గురించి నేర్చుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఒక కంట్రీకి హెడ్గా మనం ఎవరిని తీసుకుంటామంటే ప్రెసిడెంట్ గారిని తీసుకుంటాం. అవునా. అదేవిధంగా ఒక స్టేట్కి హెడ్గా ఎవరిని తీసుకుంటామంటే గవర్నర్ గారిని మనం ఏంటంటే తీసుకుంటాం. సో ఏదైతే ఎటువంటి ఆర్టికల్స్ అయితే ప్రెసిడెంట్లో ఉంటాయో అదే విధమైన ఆర్టికల్స్ ఏంటంటే మనకు గవర్నర్లో కూడా కనిపిస్తాయి. అవునా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసిడెంట్ అనేది ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి దాన్ని రిలేట్ చేస్తూ గవర్నర్ అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ గవర్నర్ కనుక మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తే గవర్నర్ వచ్చేసరికి పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటంటే రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు చూసాం ప్రెసిడెంట్ పార్ట్ 5లో వస్తారు. పార్ట్ 5లో ప్రెసిడెంట్ రావడం జరుగుతుంది. అక్కడ కూడా మనకేంటంటే కొన్ని చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ కూడా మనకేంటంటే పార్ట్ 6లో 6 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మనం చాప్టర్ 1 కనుక చూస్తే ఇది వచ్చేసరికి జనరల్. సో ఈ జనరల్లో ఎటువంటి స్పెసిఫికల్ థింగ్స్ ఏమి ఉండదు, ఇదేంటంటే పూర్తిగా జనరల్. ఒక ఆర్టికల్ 152 ఆర్టికల్ అనేది ఇక్కడ ఉంటుంది. చాప్టర్ 2లో ఎగ్జిక్యూటివ్. ఓకేనా. సో గవర్నర్ కింద ఎగ్జిక్యూటివ్గా ఎవరు ఉంటారు. దీని తర్వాత చాప్టర్ 3లో స్టేట్ లెజిస్లేటివ్, చాప్టర్ 4లో లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద గవర్నర్కి కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉంటాయి. ఎలాగైతే ప్రెసిడెంట్కి లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉంటాయి ఒక కంట్రీ మొత్తం పైన, అదేవిధంగా గవర్నర్కి ఏంటంటే ఒక స్టేట్ మొత్తం పైన లెజిస్లేటివ్ పవర్స్ అనేవి ఉంటాయి. అండ్ హై కోర్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఓకేనా. 3 చాప్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ అనేది తీసుకుందాం. సో ఎలాగైతే ఫస్ట్ ఆర్టికల్ ప్రెసిడెంట్లో ఏం చెప్తుంది, ఆర్టికల్ 63 దేర్ షాల్ బీ ఎ ప్రెసిడెంట్ అని చెప్పేసి మనకి ఏంటంటే చెప్పడం జరుగుతుంది. అవునా. సో అదేవిధంగా ఆర్టికల్ 153 ఓకేనా, ఆర్టికల్ 153 వచ్చేసరికి దేర్ షాల్ బీ అ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో 52 ఓకేనా. సో 52లో మనకేంటంటే దేర్ షాల్ బీ ఎ ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ 53. సో ప్రెసిడెంట్ ఏదైతే గవర్నర్ యొక్క ఆర్టికల్స్ అనేవి మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గవర్నర్ యొక్క ఆర్టికల్స్. సో ఇంతకుముందు మనం చూసాం ఆర్టికల్ 52లో దేర్ షాల్ బీ ఏ ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 52ని అలాగే తీసుకుంటాం. ఓకేనా. 52ని అలాగే తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్లో ఒకటి ఎక్స్ట్రాగా రాస్తాం, 152 + 1. సో 153. సో ఎలాగైతే ప్రెసిడెంట్లో ఆర్టికల్ 52లో దేర్ షాల్ బీ ఏ ప్రెసిడెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారో అదేవిధంగా ఆర్టికల్ 153లో దేర్ షాల్ బీ ఏ గవర్నర్. అదేవిధంగా 154లో మనకు వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి ఎవరి చేతిలో ఉంటాయంటే గవర్నర్ చేతిలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ 155లో అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పేసి ఇక్కడ అపాయింట్మెంట్ గురించి చెప్పడం ఏంటంటే జరుగుతుంది. ఓకేనా.
అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. ఎందుకు? సో నార్మల్గా ఇది మనం ప్రీవియస్గా చూస్తే ప్రెసిడెంట్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ తర్వాత మనకేంటంటే ఏదైతే ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుందో అది మెన్షన్ అయితే చేస్తారు. ఓకేనా. సో ఇది ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ప్రెసిడెంట్. ఓకేనా. ప్రెసిడెంట్ 52లో మనకేంటంటే ప్రెసిడెంట్ గురించి, 53లో వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్. ఓకేనా. ఏంటది? ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద స్టేట్. దీని తర్వాత 54లో వచ్చేసరికి ఏదైతే ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుందో దాని గురించి, దాని తర్వాత మేనర్ ఆఫ్ ఎలక్షన్ గురించి, దీని తర్వాత టర్మ్ ఆఫ్ ఎలక్షన్, ఈ విధంగా మనకి ఏంటంటే చెప్తారు. కానీ ప్రెసిడెంట్ ఏంటంటే మనం ఎలెక్ట్ చేస్తాం, కానీ మన గవర్నర్ని మనం ఏం చేస్తామంటే నామినేట్ చేస్తాం. ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. సో దానివల్ల మనకేంటంటే ఏవైతే ఈ 2 ఆర్టికల్స్ ఉన్నాయో ఏంటవి 150 అంటే 53, 54 ఆ 2 ఆర్టికల్స్కి సంబంధించి ఏంటవి ఇది వచ్చేసరికి ఎలక్టోరల్ కాలేజ్, మేనర్, ఇవి 2 ఉండవు. ఇక్కడ డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్కి వచ్చి మనకేంటంటే రావడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్, సేమ్ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్. ఒకరే పర్సన్ని మనము 2 లేదా 2 కంటే ఎక్కువ స్టేట్స్కి గవర్నర్గా ఉంచవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ ఏంటంటే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేశామంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏంటంటే దీన్ని ఎన్ఫోర్స్ అనేది చేయడం జరిగింది. అవునా. ఆర్టికల్ 154 అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. నెక్స్ట్ ఆర్టికల్ 156 వచ్చేసరికి టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ద గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే గవర్నర్కి ఏంటంటే ఎటువంటి రిమూవల్ ప్రొసీజర్ అనేది లేదు. ఓకేనా. సో మనం ప్రెసిడెంట్ చూసాం. ప్రెసిడెంట్కి ఏంటంటే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేది ఉంది. సో ఆర్టికల్ 61లో ఇంపీచ్మెంట్ గురించి మనకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నర్ని రిమూవ్ చేయడానికి ఎటువంటి ప్రాసెస్ అనేది లేదు కాబట్టి సో దాని కొరకు మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా కానివ్వండి ఏదైనా ఒక పోస్ట్ అనేది దానికి రిమూవల్కి ప్రొసీజర్ కనుక లేకపోతే, రిమూవల్కి కొన్ని ఫార్మాలిటీస్ కనుక లేకపోతే ఆ పర్టికులర్ పోస్ట్ వచ్చేసరికి ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ గారు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంచొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్. సో ఒకవేళ ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో రెసిగ్నేషన్ చెయ్యాలి అంటే అది ఎవరి చేతికి ఇవ్వాలి? ఆయనకి రెసిగ్నేషన్ లెటర్ ప్రెసిడెంట్ గారి చేతికి ఇవ్వాలి. గవర్నర్ షల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. సో 5 years వరకు ఆయన గవర్నర్గా ఉండొచ్చు. దీని మధ్యలో ఈయన్ని తీసేయచ్చా అంటే ఎస్, ప్రెసిడెంట్ గారు కోరుకుంటే తీసేయచ్చు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఒకటే గవర్నర్కి 2-3 స్టేట్స్ అలాట్ అనేది చేయొచ్చు. సో ఇదంతా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. సో ప్రెసిడెంట్ గారు ఇది ఎవరి అడ్వైస్ మేరకు చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ వాళ్ళ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మేరకు చేస్తారు. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 157 ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అ గవర్నర్. ఆర్టికల్ 157లో గవర్నర్గా మీరు అపాయింట్ అవ్వాలంటే మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే చాలా సింపుల్ క్వాలిఫికేషన్స్ అండి, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు ఇక్కడ. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి అండ్ మీకు 35 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంతే, 35 years కంప్లీట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మనకేంటంటే ఏదో ఒక మెంబర్కి మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే ప్రెసిడెంట్కి క్వాలిఫికేషన్స్ ఏంటి? హీ షుడ్ బి క్వాలిఫైడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ లోక్సభ. అదే వైస్ ప్రెసిడెంట్ కనుక తీసుకుంటే హీ షుడ్ బి క్వాలిఫైడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. కానీ ఆర్టికల్ 157 ఏం చెప్తుందంటే గవర్నర్కి ఓన్లీ 35 years అండ్ ఆయన ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా కనుక అయితే ఆయన్ని మనం గవర్నర్గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి ఏంటంటే మెన్షన్ అనేది చేస్తున్నారు. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 158 చూద్దాం. ఆర్టికల్ 158 వచ్చేసరికి కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. అంటే మీరు ఒకవేళ గవర్నర్ కనుక అయితే మీకు ఎటువంటి కండిషన్స్ అనేవి వర్తిస్తాయంటే ది గవర్నర్ షల్ నాట్ బి అ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్. మీరు పార్లమెంట్లో మెంబర్ కాకూడదు, అదేవిధంగా స్టేట్ లెజిస్లేచర్లో కూడా మెంబర్ కాకూడదు. ఒకవేళ మీరు గవర్నర్ అయిన తర్వాత ఆ 2 ఎక్కడో చోట ఒక మెంబర్గా ఉంటే మీరు వెంటనే ఏం చేయాలి? రెసిగ్నేషన్ చేయాలి. ఓకేనా. రెసిగ్నేషన్ చేయాలి. ద గవర్నర్ షాల్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే వేరే చోట ఎక్కడా కూడా పని చేయకూడదు, గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి. క్లియర్. దాని తర్వాత ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ షాల్ నాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అంటే గవర్నర్ గారు ఎప్పుడైతే గవర్నర్గా కూర్చుంటారో ఆయన యొక్క శాలరీ కానివ్వండి, ఆయన యొక్క ఎమాల్యుమెంట్స్ కానివ్వండి మనం తగ్గించడానికి ఉండదు, పెంచొచ్చు. ఓకేనా. వీ కెన్ ఇంక్రీజ్ బట్ వీ షుడ్ నాట్ డిక్రీజ్. మనం ఏంటంటే దాన్ని డిక్రీజ్ అనేది చేయకూడదు. క్లియర్. ఆర్టికల్ 158 ఇది మనకు చెప్తుంది. ఆర్టికల్ 159 ఇక్కడ చూడండి ఓత్ అండ్ అఫర్మేషన్. సో అక్కడ మనం కనుక చూస్తే 60లో ప్రెసిడెంట్ యొక్క ఓత్ అండ్ అఫర్మేషన్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి 160-1కి వచ్చాం. సో ఒకటి +1 ఒకటి -1 ఇలాగైనా చెప్పొచ్చు, లేదా ఇండివిజువల్గా గుర్తుపెట్టుకోండి. 160 - 1 వచ్చేసరికి 159.
సో ఆర్టికల్ 160 ప్రెసిడెంట్ యొక్క ఓత్ గురించి చెప్తుంది, ఆర్టికల్ 159 గవర్నర్ యొక్క ఓత్. సో ఓత్ అనేది ఎవరు చేపిస్తారు అంటే బై చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. అక్కడ ప్రెసిడెంట్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్, ఇక్కడ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 160 చూద్దాం. డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ ఇన్ సర్టెన్ కంటింజెన్సీస్ అంటే ప్రెసిడెంట్ మేక్ ప్రొవిజన్స్ ఫిట్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్. అంటే ఒకవేళ సర్టెన్ సినారియోస్లో ఆయన ఏంటంటే గవర్నర్ పదవి నుంచి తీసేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం అయితే జరుగుతుంది. క్లియర్. ఆర్టికల్ ఇక్కడ 161కి వద్దాం. పవర్ ఆఫ్ గవర్నర్ టు గ్రాంట్ పార్డన్స్. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, ఏదైతే ప్రెసిడెంట్ గారి దగ్గర అండ్ గవర్నర్ గారి దగ్గర పార్డన్ పవర్స్ ఉంటాయి, కానీ ప్రెసిడెంట్ గారి దగ్గర ఏంటంటే స్పెషలీ గవర్నర్ కంటే ఇంకా 2 అడిషనల్ పార్డన్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? ఒకటి డెత్ సెంటెన్స్ని రద్దు చేయడం, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏదైతే కోర్ట్ మార్షల్ ఉందో దాన్ని కూడా ప్రెసిడెంట్ ఏంటంటే రద్దు అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో ఆయన ఏంటంటే అది చేయడానికి కుదరదు. ఓకే. సో ఇక్కడ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ షల్ హ్యావ్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్స్ గ్రాంట్ చేయొచ్చు. సో ఇక్కడ పార్డన్స్లో డెత్ సెంటెన్స్ అనేది రాదు. సో రిప్రైవ్స్, రిస్పైట్స్, రెమిషన్స్ అండ్ పనిష్మెంట్ ఇవన్నీ ఏంటంటే రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ ఇవన్నీ గవర్నర్ ఏంటంటే చేయొచ్చు. కానీ ఇక్కడ రెమిట్, కమ్యూట్ ఇది కూడా చేయొచ్చు. కానీ డెత్ సెంటెన్స్ని, కోర్ట్ మార్షల్ని తగ్గించలేము. నెక్స్ట్ ఆర్టికల్ 162 ఏం చెప్తుంది? ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ అనేది కొన్నిసార్లు సర్టెన్ సినారియోస్లో ఏంటంటే గవర్నర్ చేతికి వచ్చేస్తుంది. గవర్నర్ ఏంటంటే స్పెషల్ పవర్స్ ఉంటాయి, ఆయన లాస్ అనేవి క్రియేట్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఎక్స్టెండ్ టు ద మ్యాటర్ విత్ రెస్పెక్ట్ టు విచ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. క్లియర్. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసరికి మన ఏదైతే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్. సో ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మనం ఇక్కడతో మన ఏదైతే గవర్నర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవి చూద్దాము. సో ఆర్టికల్ 73 అనేది మనకు అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఆర్టికల్ 74 నుంచి చూద్దాం. ఆర్టికల్ 74 కనుక చూస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ దేర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అంటే ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారో, సో పిఎం ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే ఏంటంటే పని చేయడం ఏంటంటే కుదరదు కదా, ఆయనకేంటంటే ఎక్కువ బర్డన్ ఉంటుంది. సో ఆయన ఏం చేస్తాడంటే ఈయన యొక్క పనిని తగ్గించడం కోసం, ఈయన యొక్క పని అనేది కొంచెం ఈజీగా అవ్వడం కోసం, ఈయనకి సలహా ఇవ్వడం కోసం లేదా ప్రెసిడెంట్కి సలహా ఇవ్వడం కోసం ప్రైమ్ మినిస్టర్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎన్నుకుంటారు. సో ఫైనాన్స్ మినిస్టర్, దీని తర్వాత రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, సో వీళ్ళందరూ కూడా ఉంటారు. సో వీళ్ళ యొక్క పని అనేది చేస్తుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా ప్రెసిడెంట్ గారికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది చేస్తుంటారు. సో దేర్ షాల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ పిఎం యాజ్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. సో ఇక్కడ చూడండి, విత్ ద పిఎం యాజ్, అట్ ద హెడ్ కాదు, యాజ్ చెప్పొచ్చు, అట్ కూడా చెప్పొచ్చు. ఓకేనా, అట్ ద హెడ్. సో పిఎం ఏమి ఉండాలి? హెడ్గా పనిచేయాలి. సో వీళ్ళందరికీ హెడ్గా పిఎం పనిచేస్తాడు, ఎయిడ్ అండ్ అడ్వైస్. కానీ ఏదైతే ఈ ప్రైమ్ మినిస్టర్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్ గారికి అడ్వైస్ చేస్తారు కదా, అది ఖచ్చితంగా బైండింగ్గా, అంటే ఇంతకు ముందు వరకు అదేంటంటే ఖచ్చితంగా బైండింగ్ ఉండేది కాదు. కానీ మనం ఏం చేసామంటే ఆర్టికల్ 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, దాని తర్వాత 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో మనం ఏం చేసామంటే ఇది బైండింగ్, ఇది ఖచ్చితంగా బైండింగ్ అని చెప్పేసి ఎవరు చెప్పారంటే అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది ఉండేది. సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏదైతే సజెషన్స్, అడ్వైజ్ అనేది ఇస్తారో అది ఖచ్చితంగా బైండింగ్ అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత మళ్ళీ దీన్ని మనం ఏం చేసామంటే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఏం చెప్పామంటే ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన ఏదైతే అడ్వైజ్ అనేది ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆ అడ్వైజ్ని ఏంటంటే ఒకసారి వెనక్కి అనేది పంపించవచ్చు. హీ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ వన్స్ ఫర్ రీకన్సిడరేషన్. ఒకవేళ అదే బిల్ మళ్ళీ కనుక వస్తే లేదా ఆ బిల్ అనేది కొంచెం రీకన్సిడరేషన్ అయ్యి మళ్ళీ అతని దగ్గర ప్రెసిడెంట్ గారి దగ్గరకు వస్తే అది ఇప్పుడు ఖచ్చితంగా బైండింగ్ అనేది అవుతుంది. సో ఇది చూడండి, ప్రెసిడెంట్ మే రిక్వెస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు రీకన్సిడర్ అండ్ హీ షాల్ యాక్ట్ బై ద అడ్వైజ్ ఆఫ్టర్ రీకన్సిడరేషన్. సో ఒకవేళ రీకన్సిడరేషన్ చేసిన తర్వాత ఏదైతే బిల్ అనేది వస్తుందో అది ఖచ్చితంగా పాస్ చేయాలి. ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ గారు కనుక చూస్తే ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా చెప్తాం అండ్ ప్రెసిడెంట్ గారు వచ్చేసరికి హెడ్ ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీ పేరు పైన ఏదైనా జరగనివ్వండి, మనం ఏం చేస్తామంటే మన ప్రెసిడెంట్ గారి సైన్తోనే మనం ఏంటంటే చేస్తాము. ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఏంటంటే మన ఇండియాలో, ఓకేనా, సో ఏదైతే యూఎస్లో ప్రెసిడెంట్ ఉన్నారు కదా అది వేరు. సో అక్కడ ఏంటంటే యూఎస్లో ప్రెసిడెంట్కి హైయెస్ట్ పవర్ అనేది ఉంటుంది, కానీ మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఏంటంటే ఫుల్ పవర్ అనేది ఉంటుంది. సో రియల్ పవర్ అనేది ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది, కానీ ఏదైతే మన ప్రెసిడెంట్ గారి దగ్గర మనకేంటంటే ఓన్లీ నామినల్ పవర్ అనేది ఉంటుంది.
సో ఆయన్ని మనం ఏమంటామంటే ప్రెసిడెంట్‌ని వచ్చేసరికి డి జ్యూరే హెడ్ అంటాం. అండ్ ప్రైమ్ మినిస్టర్‌ని వచ్చేసరికి డి ఫ్యాక్టో హెడ్ అని చెప్పేసి మనం అంటాము. క్లియరా? ఓకే. ఈ విధంగా. నెక్స్ట్ ఆర్టికల్ 75 కొద్దాం ఇప్పుడు. సో చాలా చాలా ఇంపార్టెంట్ 75. సో 75లో చూడండి, 75లో మనకొచ్చేసరికి అదర్ ప్రొవిజన్స్ యాస్ టు మినిస్టర్స్. సో మినిస్టర్స్‌కి సంబంధించి ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి అదర్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ డిస్కస్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ప్రైమ్ మినిస్టర్‌ని ఎవరిని అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. సో ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేయొచ్చా ప్రెసిడెంట్ గారు అంటే? కాదు. సో ఎవరైతే ఏదైతే పార్టీకి ఎక్కువ ఓట్స్ అనేవి వస్తాయో, ఏదైతే పార్టీ మెజారిటీ అనేది చూపిస్తుందో, ఆ పార్టీ మెంబర్స్ ఎవరినైతే లీడర్‌గా అంగీకరిస్తారో ఆయన్ని మాత్రమే ప్రెసిడెంట్ గారు ప్రైమ్ మినిస్టర్‌గా చేయాలి. ఓకేనా? సో ప్రైమ్ మినిస్టర్‌గా చేసాం. చేసిన తర్వాత సో ఆర్టికల్ 75 సబ్ క్లాజ్ 1. సో సబ్ క్లాజ్ 1 ఏం చెప్తుందంటే, ద అదర్ మినిస్టర్స్ షాల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్‌ని ఎన్నుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారి అడ్వైజ్ మేరకు ఏం చేస్తారు? ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అదర్ మినిస్టర్స్ వాళ్ళని మనం ఏం చేస్తామంటే అపాయింట్ చేస్తాము. అవునా? అపాయింట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, మన రీసెంట్‌లో గూడా మన ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో అక్కడ గూడా ఏపీ గవర్నమెంట్ గాదు, ఏదైతే నార్త్ సైడ్‌లో బీజేపీ గవర్నమెంట్ ఉంది గదా! సో అక్కడ గూడా ఈ సిట్యుయేషన్ అనేది ఏర్పడింది. ఏమైందంటే ఏదైతే బీజేపీ అనేది ఒక మెజారిటీ అనేది చూపించడానికి కొన్ని ఓట్స్ అనేవి తగ్గడం అనేది, సో వాళ్ళ దగ్గర కొన్ని సీట్లనేవి తక్కువగా ఉన్నాయి. సో అప్పుడు ఏమైంది, మన ఆంధ్రప్రదేశ్ సీఎం అండ్ దాంతో పాటు నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే బీజేపీకి సపోర్ట్ ఇచ్చి, బీజేపీకి వీళ్ళ దగ్గర ఉన్న సీట్స్ యొక్క సపోర్ట్ అనేది ఇచ్చి బీజేపీని మెజారిటీలో తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పుడైతే ఇలా గనక అంటే కోalition గవర్నమెంట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో, సో మీ యొక్క గవర్నమెంట్ అనేది ఫార్మ్ అవ్వడం కోసం మీకేంటంటే హెల్ప్ అనేది చేస్తున్నారు. సో హెల్ప్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఫేవర్ అనేది చేస్తాం. సో ఏం ఫేవర్ చేస్తాము, మనకేంటంటే ఏదైతే ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ ఉంటాయో ఆ మినిస్ట్రీస్‌లో ఒకటో రెండో వాళ్ళకివ్వడము, లేదా ఎక్కువ ఏంటంటే డబ్బులు ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉంటుందో, ఎక్కువ రెవెన్యూ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కువ రెవెన్యూ జనరేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే వాళ్ళకి మినిస్ట్రీ పదవి అనేది ఇవ్వడం. సో ఇలాగ చేస్తారని చెప్పేసి ఏం చేశారంటే 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003లో ఆర్టికల్ 75(1) సబ్ క్లాజ్ ఏ. సో ఇది చూడండి, 75(1) సబ్ క్లాజ్ ఏ. సబ్ క్లాజ్ ఏ ఏం చెప్తుందంటే, ద టోటల్ నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15%. అంటే 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ యొక్క టోటల్ మెంబర్స్. లెట్ అస్ సే లోక్సభ యొక్క టోటల్ వచ్చేసరికి 550. సో ఇందులో 15% మాత్రమే మినిస్టర్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో 15% అంటే 10% వచ్చేసరికి 55, ఇది వచ్చేసరికి 17.5. సో ఇది 0.5, ఇది 2, ఇది వచ్చేసరికి 72. అంటే అప్రాక్సిమేట్‌గా 72 మెంబర్స్ మాత్రమే మినిస్టర్స్‌గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అవునా? సో 72, దానికంటే ఎక్కువ మినిస్టర్స్ ఉండకూడదు. అండ్ అదే విధంగా మెంబర్స్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ హూ ఈజ్ డిస్‌క్వాలిఫైడ్ ఫర్ డిఫెక్షన్. అంటే ఎవరైతే ఎయిదర్ హౌసెస్‌లో మెంబర్స్ ఉంటారో వాళ్ళనేంటంటే డిఫెక్షన్ ద్వారా, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అవుతుంటారు కదా! వాళ్ళని అలా జంప్ అయిన తర్వాత మనం వాళ్ళనేంటంటే రిమూవ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే మినిస్టర్ పదవి నుంచి కూడా డిస్‌క్వాలిఫై అయిపోతారు. సో ఎందుకు, ఒక పార్టీ అనేది మెజారిటీలో వచ్చింది. ఒక పర్సన్ ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఎక్కువ పాపులారిటీ గనుక ఉంటే వాళ్ళకేం చెప్పొచ్చు, నువ్వు ఈ పార్టీలో గనుక చేరితే మేము మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పేసి చెప్పాడనుకోండి, వాడికి లాభం వస్తుంది కాబట్టి వాడు పార్టీ చేంజ్ అవ్వచ్చు. అలా చేంజ్ కాకూడదని చెప్పేసి ఇక్కడ సబ్ క్లాజ్ బి అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ 75(1) సబ్ క్లాజ్ 1, సబ్ క్లాజ్ ఏ, సబ్ క్లాజ్ బి. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాజ్ 2. సో ఇదేం చెప్తుంది చూడండి, ద మినిస్టర్ షల్ హోల్డ్ ఆఫీస్ అట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చిందంటే ఏంటి, దానికి అర్థం ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన యొక్క రిమూవల్ ప్రొసీజర్ అనేది లేదు. ప్రైమ్ మినిస్టర్ రిమూవల్ ప్రొసీజర్ అనేది, మినిస్టర్స్ యొక్క రిమూవల్ ప్రొసీజర్ లేదు. ఓకేనా? సో కానీ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గనక, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కింద అదర్ మినిస్టర్స్ ఉంటారు. సో ఈ అదర్ మినిస్టర్స్ గనక వీళ్ళలో ఎవరో ఒకరు డిస్‌క్వాలిఫై అయిపోతే డిఫెక్షన్ ద్వారానో వేరే అదర్ రీజన్స్ వల్ల డిస్‌క్వాలిఫై అయిపోతే, అన్ని తీసేస్తే ఈ చైన్ అనేది ఏం కాదు. కానీ ఎప్పుడైతే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ చనిపోయినా గానివ్వండి, లేదా డిస్‌క్వాలిఫై అయినా, ఆయన్ని మనం రిమూవ్ చేసినా ఏమవుతుంది, ఈ చైన్ మొత్తం బ్రేక్ అయిపోతుంది.
సో ఎప్పుడైతే ఈ చైన్ మొత్తం బ్రేక్ అవుతుందో దీన్ని మళ్ళీ రీస్టోర్ అనేది చేయాలి, అంటే మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఓకేనా కలెక్టివ్గా లోక్సభకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ చూపించాలి, అంటే లోక్సభకి జవాబు ఇవ్వాలి. అదే సబ్ క్లాజ్ 4 ఏం చెప్తుంది? సబ్ క్లాజ్ 4 బిఫోర్ అ మినిస్టర్ ఎయిదర్ హిస్ ఆఫీస్ ద ప్రెసిడెంట్ షాల్ అడ్మినిస్టర్ టు హిమ్ ద ఓత్స్ అండ్ ఆఫీస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకేం చెప్తున్నారు, వీళ్ళు కలెక్టివ్గా ఏంటంటే లోక్సభకి రెస్పాన్సిబుల్. అదే ఇండివిజువల్గా అయితే ఇండివిజువల్గా ప్రెసిడెంట్ గారికి రెస్పాన్సిబిలిటీ. సో ఇండివిజువల్గా వీళ్ళు ప్రెసిడెంట్కి జవాబు చెప్పాలి. సో బిఫోర్ అ మినిస్టర్ ఎంటర్స్ హిస్ ఆఫీస్, అంటే మినిస్టర్ ఆయన యొక్క ఆఫీస్కి ఎంటర్ అవ్వడానికంటే ముందు ఆయన యొక్క ఓత్ అనేది ఎవరు చేపిస్తారంటే ప్రెసిడెంట్ గారు. హూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ మంత్స్ ఇన్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ షల్ సీజ్ టు బీ అ మినిస్టర్. అంటే ఇప్పుడు చూడండి ఇది ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 5. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ ఒక పర్సన్ని మనము మినిస్టర్గా ఎన్నుకున్నాం, మనం ఎగ్జాంపుల్గా మన ఏదైతే ఫారెన్ మినిస్టర్ ఉన్నారో ఎస్ జయశంకర్ ఆయన్ని మనం తీసుకుందాం. సో ఆయన ఏంటంటే ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. సో ఇప్పుడు ఆయన ఏంటంటే ఏ హౌస్లో కూడా ఒక మెంబర్ కాదు, ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, ఆయన లోక్సభ కానివ్వండి రాజ్యసభ కానివ్వండి అక్కడ ఎటువంటి మెంబర్ కాదు. కానీ ఒక్కసారి ఒక మినిస్టర్గా నామినేట్ అయిన తర్వాత ఆయన ఏం చేయాలి, నామినేట్ అయిన పర్సన్ వితిన్ 6 మంత్స్ 6 నెలల లోపల ఏదో ఒక హౌస్లో సీట్ అనేది సంపాదించాలి, ఏదో ఒక హౌస్లో మెంబర్గా వెళ్ళాలి. లోక్సభలో ఒక మెంబర్గా వెళ్ళొచ్చా అంటే ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత అంటే కుదరదు. కానీ రాజ్యసభలో వెళ్ళొచ్చా అంటే ఎస్ వెళ్ళొచ్చు, నామినేషన్ ద్వారానో లేదా వేరే వేరే రీజన్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో ఈ విధంగా మనకేంటంటే ఒక కండిషన్ అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏదైతే ఈ మినిస్టర్స్ యొక్క శాలరీస్ అనేవి ఉంటాయో ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు, పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళ శాలరీస్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. సో అందుకే వీళ్ళకేంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఈ మినిస్టర్స్కి కానివ్వండి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకేంటంటే ఏదైతే ఒక న్యూ ఐఫోన్ ఎప్పుడు ఒక కొత్త ఐఫోన్ రిలీజ్ అయినా ఒక ఐఫోన్ అనేది ఇస్తారు. వాళ్ళకేంటంటే మంత్లీ రీఛార్జెస్ ఉంటాయి. సో ఇలాగా అడిషనల్ ఏంటంటే వాళ్ళకు చాలా చాలా బెనిఫిట్స్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ అనేది చేసుకుంటున్నారు. ఓకే నా కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ 76. ఆర్టికల్ 76 కనుక చూస్తే ఇది వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనకేంటంటే ఇక్కడ చెప్తుంది. సో ఈ అటార్నీ జనరల్ ఎవరు అంటే హీ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద కంట్రీ. సో ఎప్పుడైనా కానివ్వండి గవర్నమెంట్కి విరుద్ధంగా ఏదైనా కేసెస్ కనుక వస్తే దీన్ని ఎవరు ట్యాకిల్ చేస్తారంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే అతను ట్యాకిల్ చేస్తారు. డైరెక్ట్గా ఈయన ట్యాకిల్ చేయకపోయినా ఈయనకేంటంటే సబార్డినేట్స్ ఉంటారు, ఓకేనా, అసిస్టెంట్స్ ఉంటారు, అసిస్టెంట్ అటార్నీ జనరల్స్ ఉంటారు. వాళ్ళేంటంటే ఈయనకి బదులుగా వాళ్ళేంటంటే రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా. సో హీ అడ్వైజెస్ గవర్నమెంట్ ఆన్ లీగల్ మ్యాటర్స్, ఏవైతే లీగల్ మ్యాటర్స్ ఉంటాయో వాటిపైన ఈయన ఏంటంటే అడ్వైజ్ అనేది చేయడం జరుగుతుంది, ఓకేనా, క్లియర్. సో ఇక్కడ చూడండి అండ్ హీ ఈజ్ నాట్ బార్డ్ ఫ్రమ్ ప్రైవేట్ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు చూడండి ఎవరైతే అటార్నీ జనరల్గా ఎన్నుకోబడతారో వాళ్ళేంటంటే ఓకేనా వాళ్ళేంటంటే చాలా చాలా ఫేమస్ పర్సన్స్ అయి ఉంటారు. సో ఇప్పుడు మీరు లాయర్స్ యొక్క ఫీజు గనక చూస్తే అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుందో లేదో ఇప్పుడు రీసెంట్గా 2023 సీజీఎల్ కానివ్వండి 2024 సీజీఎల్ 2025 సీజీఎల్ అన్నిటిపైన కేసెస్ ఏంటంటే మన హైకోర్ట్స్ కానివ్వండి సుప్రీం కోర్ట్స్ కానివ్వండి అక్కడ నడుస్తున్నాయి. ఒక సుప్రీం కోర్ట్ ఓకేనా ఒక సుప్రీం కోర్ట్ లాయర్ ఓకేనా లాయర్ ఆయన యొక్క ఒక సెషన్‌కి అంటే ఒక రోజు లేదా ఒకసారి మన కేస్ అనేది ఆయన వాదించాలంటే ఆయన యొక్క ఫీజ్ అనేది అప్రాక్సిమేట్‌లీ 1-2 లక్షలు ఉంటుంది. 1-2 లాక్స్ ఒక్కసారి అటెండ్ అయితే ఓన్లీ మన కేస్ కొరకు ఆయన ఏంటంటే ఒకరోజు ముందు బ్రీఫింగ్ అనేది తీసుకొని దాని తర్వాత కేస్ అనేది అటెండ్ అయ్యి ఆ కేస్‌ని వాదించడానికి వెళ్తే అది డేట్ అనేది జడ్జి ముందు వాదిస్తున్నారా లేదా అది వేరే విషయం. ఒకవేళ కొన్ని సార్లు ఏంటంటే టైం అనేది ఇస్తారు జడ్జ్. కానీ ఒకసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక వాయిదా ఇచ్చేస్తారు, ఇంకొక డేట్ ఇస్తారు. సో ఒక్కసారి ఆయన కోర్ట్ రూమ్‌లో ఎంటర్ అయితే ఆయనకి 1 లేదా 2 లక్షలు అమౌంట్ అనేది ఇవ్వాలి. సో వీళ్ళు ఇంత అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్‌కి ఫ్రీగా వర్క్ చేయాలంటే లేదా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఏదో చిన్న వేలలో డబ్బులొస్తాయి గవర్నమెంట్ నుంచి, అంతగా ఎక్కువ ఏం రావు. సో అది వదిలేసి ఇది ఎందుకు చేస్తారు వాళ్ళు? అందుకే వీళ్ళకేంటంటే ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది కూడా వీళ్ళు చేయొచ్చు. సో వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ అనేది ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ గారు చేస్తారు. అండ్ హీ షుడ్ బీ క్వాలిఫైడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ షుడ్ బీ క్వాలిఫైడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ టు బీ అపాయింటెడ్ యాజ్ సుప్రీం కోర్ట్ జడ్జ్.
అంటే అటార్నీ జనరల్గా మనం ఎవరినైనా తీసుకోవాలి అంటే సుప్రీంకోర్టు జడ్జ్ ఖచ్చితంగా కావాలని కాదు, కానీ ఆయనకేంటంటే హీ షుడ్ బీ క్వాలిఫైడ్ టు బీ అపాయింటెడ్ యాజ్ ఎ సుప్రీంకోర్టు జడ్జ్. ఆయన ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జికి అపాయింట్ అయ్యే స్తోమత ఉంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ మనకేంటంటే రైట్ టు ఆడియన్స్ ఇన్ ఆల్ కోర్ట్స్. అంటే ఈయన ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కోర్ట్లో ఈయన అటెండ్ అవ్వచ్చు. అది సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ కేసు ఉంటే అక్కడికి ఈయన వెళ్ళొచ్చు. అండ్ ఈయన యొక్క రిమూవల్ ప్రొసీజర్ కూడా మనకేంటంటే లేదు. సో హీ విల్ సర్వ్ టిల్ ద ప్రెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ వరకు ఈయన ఉండడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ అటార్నీ జనరల్గా ఎంసీ సేతల్వాత్ ఏంటంటే పనిచేశారు. అండ్ కరెంట్లీ అటార్నీ జనరల్ వచ్చేసరికి ఆర్ వెంకటరమణి గారు ఉన్నారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ సొలిసిటర్ జనరల్ కనుక చూసుకుంటే తుషార్ మెహతా కరెంట్ సొలిసిటర్ జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఉన్నారు. సో ఈయన ఎవరు, అసిస్టెంట్ అన్నమాట. ఎవరైతే మన అటార్నీ జనరల్ ఉన్నారో ఆయనకి అసిస్టెంట్ అన్నమాట. సో వీళ్ళని కూడా మనం ఏంటంటే ప్రైవేట్ ప్రాక్టీస్ నుంచి బార్ అనేది చేయలేము. లాయర్స్ని మనం ఆపలేము ప్రైవేట్ ప్రాక్టీస్కి, ఎందుకు, వాళ్ళు లక్షల్లో సంపాదిస్తారు కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ 77 చూద్దాం. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిజినెస్ అనేది మనం కండక్ట్ చేస్తామో ఇవన్నీ ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ గారి పేరు పైన జరుగుతాయి. ఆర్డర్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ గారి నేమ్ పైన అన్నీ చెప్పాను కదా. ప్రెసిడెంట్ ఏంటంటే ఏది చేయాలన్నా, ఏదైనా ఒక బిల్ ఉండాలి అంటే, బిల్ అనేది అప్రూవ్ అవ్వాలంటే ప్రెసిడెంట్ సైన్ కావాలి. కానీ ఆ బిల్ని వెనుకుండి నడిపించేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రెసిడెంట్ మేక్స్ రూల్ ఫర్ మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద అలొకేషన్ అమాంగ్ మినిస్టర్స్ హెడ్ బై బిజినెస్. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ 78 డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్యూటీ ఏంటి, ఈయన ఏం చేయాలి, ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రెసిడెంట్ వీళ్ళిద్దరి మధ్య లింక్గా పనిచేస్తూ, ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా పనిచేయాలి అండ్ ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది చేస్తూ ఉండాలి. ఇది ప్రైమ్ మినిస్టర్ యొక్క డ్యూటీ. అండ్ ఈ ప్రైమ్ మినిస్టర్నే మనం ఏమంటామంటే లించ్ చైన్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ 163. సో ఇక్కడతో ఏదైతే ప్రైమ్ మినిస్టర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉందో అది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే మన స్టేట్కి వద్దాం. సో స్టేట్లో ఎవరెవరు వస్తారు, సీఎం యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇండియా మొత్తంలో వర్క్ చేస్తారో అదేవిధంగా స్టేట్ మొత్తానికి సీఎం యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వర్క్ అనేది చేస్తారు. అర్థమైందా? సీఎం యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వర్క్ చేస్తారు. సో ఇక్కడ ఆర్టికల్ 163 చూడండి. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ హియర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ అండ్ దేర్ షాల్ బి అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ద హెడ్. సో ఇంతకుముందు మనం ఏం చూసాం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేయాలి. ఇక్కడ గవర్నర్ ఆ స్టేట్కి హెడ్ కాబట్టి, అక్కడ ప్రెసిడెంట్ హెడ్ కాబట్టి ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తున్నారు, ఇక్కడ గవర్నర్ హెడ్ కాబట్టి గవర్నర్కి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్ చేయాలి. There shall be council of ministers with chief minister as the head to aid and advise the government. Advice was tendered by ministers to governor shall not be inquired into any court. ఏదైతే అడ్వైజ్ అనేది ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్స్ గవర్నర్కి ఇస్తారో ఆ అడ్వైజ్ అనేది ఎటువంటి కేసులో కూడా కోర్టులో దాన్ని వాదించడానికి ఉండదు, అది అడ్వైజ్ మాత్రమే. ఆర్టికల్ 164 చూద్దాం. మనం ఇంతకుముందు చూసాం ఆర్టికల్ 75. ఆర్టికల్ 75లో మనకు ఎక్కువ ప్రొవిజన్స్ కనిపించాయి, అదేవిధంగా సేమ్ ప్రొవిజన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ చూడండి ఆర్టికల్ 164. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి, ఓకేనా, ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్స్కి మనం వచ్చేయచ్చు. ఎలాగా, డైరెక్ట్గా మీరు 89 అనేది యాడ్ చేయండి. 89. సో ప్రైమ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి మీరు చీఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రావాలి అంటే 89. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 74 ప్లస్ 89, ఇది వచ్చేసరికి 3, ఇది వచ్చేసరికి 163. సో 74 ఏదైతే చెప్తుందో అదే విధంగా 163 కూడా అదే చెప్తుంది. కానీ అక్కడ మనం ఏం చేయాలి, ప్రైమ్ మినిస్టర్ ఉన్న చోట చీఫ్ మినిస్టర్ చేయాలి, ప్రెసిడెంట్ ఉన్న చోట గవర్నర్ చేయాలి. అర్థమైందా? సో 89 కనుక యాడ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో ఇది ఆర్టికల్ 164 అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్. సో ఇక్కడ కూడా చీఫ్ మినిస్టర్ ఇస్ అపాయింటెడ్ బై ద గవర్నర్ అపాయింట్ చేస్తారు. అండ్ ఇక్కడ అదర్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆన్ అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇక్కడ కూడా 15% అనేది ఉంటుంది, ఓకేనా. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దానికి 15% మ్యాక్సిమం మినిస్టర్స్ ఉండాలి. అండ్ డిఫెక్షన్ కనుక ఉంటే, ఓకేనా,
డిఫెక్షన్ కనుక చేస్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తాం. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంతకుముందు లోక్సభకి రెస్పాన్సిబుల్, ఇక్కడ వచ్చేసరికి లెజిస్లేటివ్ అసెంబ్లీ. కానీ ఇండివిజువల్గా అక్కడ వచ్చేసరికి ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్, ఇక్కడ వచ్చేసరికి ఇండివిజువల్గా గవర్నర్కి వాళ్ళు ఏం చేయాలి, రెస్పాన్సిబిలిటీని చూపించాలి. ఇక్కడ ఓట్స్ వచ్చేసరికి అక్కడ ప్రెసిడెంట్ గారు ఓట్స్ అనేవి చేపిస్తారు, ఇక్కడ గవర్నర్ గారు ఓట్స్ అనేవి చేపిస్తారు. ఏ మినిస్టర్ హూ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ మంత్స్, అంటే 6 నెలల కంటే ఎక్కువగా మినిస్టర్గా ఉండి ఎటువంటి అసెంబ్లీలో మెంబర్గా లేకపోతే ఆయన్ని మనం ఏం చేస్తాం, రిమూవ్ చేస్తాం. అంతకుముందు చూసాం శాలరీస్, అలవెన్సెస్ ఇవన్నీ ఎవరు డిటర్మైన్ చేస్తారు, అక్కడ పార్లమెంట్, ఇక్కడ లెజిస్లేచర్. అర్థమైందా? మళ్ళీ నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయను, ప్రీవియస్గా ఏదైతుందో అదే. నెక్స్ట్ ఆర్టికల్ 165 వచ్చేసరికి అక్కడ మనం అటార్నీ జనరల్ చూసాం. అదేవిధంగా స్టేట్కి హెడ్గా ఎవరు ఉంటారు అంటే లీగల్ మ్యాటర్స్ అడ్వైజ్ చేయడానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్టికల్ 166 కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్కి సంబంధించి ఏదైతే కండక్ట్ ఆఫ్ బిజినెస్ అనేది ఉంటుందో అది గవర్నర్ గారు చేస్తారు. సో ఇదంతా ఇక్కడ మనం చూసాం, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ 167 డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. సో సేమ్ అదే విధంగా ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఏం చేయాలి, గవర్నర్కి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మధ్య లింక్గా పనిచేయాలి. ఇక్కడతో మన ఏదైతే గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అండ్ వాళ్ళ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఐ హోప్ దట్ మీకు ఈ సెషన్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ.